గురుగారు, అసలు ఈ పితృదోషం అనేది మనకు ఎలా సంప్రాప్తిస్తుంది? ఈ పితృదోషం ఉన్న వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? అసలు ఈ పితృదోష నివారణకి చర్యలు అనేవి ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి తెలియజేస్తారా గురుగారు? తప్పనిసరిగా అమ్మా. ఈ పితృదోషం అనేటువంటి ఒక సబ్జెక్టు ఒక మహాసముద్రం లాంటిది నాన్న. ఓకే. మనం ఎంతసేపు దాని గురించి వివరణ తీసుకున్నా అంటే ఎక్కడ మనకు అంతు దొరకట్లేదు అనుకునేటువంటి సమస్యలను కారణం ఎవరు ఏంటి అంటే పితృదోషం అనే చెప్తాం. అసలు ఈ పితృదోషం ఎలా వస్తుంది అనే సబ్జెక్ట్కి వెళ్తేనన్నా, ఫస్ట్ కలియుగంలో మనిషి ఎన్నేళ్ళు బ్రతకాలి? నిండా 100 ఏళ్ళు అంటుంటారు, అవునా? అది కూడా తప్పే. 120 సంవత్సరాలు బ్రతకాలి. మనకి తెలుగు సంవత్సరాలు ఎన్ని? 60 ప్లస్ 60 120 సంవత్సరాలు. మరి 120 సంవత్సరాలు బ్రతకాల్సి ఉంటే 100 ఏళ్ళు బ్రతికే చాలు, నిండా 100 ఏళ్ళు అని చెప్పి ఎందుకు అంటున్నారు అనేటువంటి విషయానికి వస్తే, పూర్వకాలంలో 120 సంవత్సరాలు బ్రతికేవారు. ఇప్పటికీ ఉన్నారు కొంతమంది. మొన్న ఈ మధ్య కూడా ఒక వీడియోలో చూశాను, పెద్ద ఆవిడ 122 సంవత్సరాలు ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ చక్కగా వక్కలు దంచుకొని తింటూ కూర్చుంది ఆవిడ. మరి 120 సంవత్సరాలు బ్రతకాల్సిన వాళ్ళు ఎందుకు అకాల మరణాలు పొందుతున్నారు? అసలు ఈ పితృదోషాల కారణం ఏంటి అనేటువంటి విషయానికి వస్తే, మనం 120 సంవత్సరాలు బ్రతకాలని మీరు చెప్తున్నారు కదా, దానికి గ్యారంటీ ఏంటి? అది ఎక్కడ ఏ శాస్త్రాల్లో రాసుంది అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు నాన్న. 100 ఏళ్ళు అని చెప్తున్నావు, నిండా 100 ఏళ్ళు అని చెప్తున్నావు, మీరే 120 ఏళ్ళు అని చెప్తున్నారు. 120 ఏళ్ళు బ్రతకడానికి గల అసలు ఎక్కడ ఏ శాస్త్రంలో రాసుంది అని చెప్పే విషయానికి వస్తే, నవగ్రహాలు మనకు 9, అవునా? రవి మహర్దశ 6 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ 7 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు. ఈ మొత్తం లెక్క వేసుకొని కలుపుకోండి 120 సంవత్సరాలు ఉంటుంది. ఓకే. నవగ్రహాల మహర్దశలు మొత్తం కలుపుకుంటే 120 ఏళ్ళు. అంటే ఒక మనిషి అన్ని గ్రహాల మహర్దశలు చూడాలనేదే కదా శాస్త్రం కదా. 120 సంవత్సరాలు. మరి 120లో మనకు సగం ఎంత? 60 ఏళ్ళకి మనం ఏం చేస్తాం? అందరికీ షష్ఠి పూర్తి చేస్తాం. 60 ఏళ్ళు ఎందుకు చేయాలి? 60 ఏళ్ళకి 50 ఏళ్ళకి చేయొచ్చుగా. మరి 100 ఏళ్ళు అయితే అవునా? 60 ఏళ్ళు ఎందుకు చేయాలి అంటే 120లో సగం 60 అర్ధాయుష్యు కాబట్టి అక్కడ మృత్యుంజయ శాంతి చేస్తున్నాం. షష్ఠి పూర్తి అనేటువంటిది ఇప్పుడు సినిమాలో చూపిస్తున్నట్టుగా దండలు మార్చుకోవడాలు, కేకులు కట్ చేసుకోవడాలు, ఒకే కూల్ డ్రింక్లో 2 స్టాల్ వేసుకొని తాగడాలు, ఇవి కాదు షష్ఠి పూర్తి అంటే. సంస్కృతంలో ఉగ్రరథ శాంతి అని దానికి పేరు. షష్ఠి పూర్తికి ఉగ్రరథ శాంతి అనేటువంటి పేరు ఉంటుంది. ఈ ఉగ్రరథ శాంతికి అసలు షష్ఠి పూర్తికి 60 సంవత్సరాలకి సంబంధం ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, 60 సంవత్సరాలకి అందరికీ అన్ని రకాల సమస్యలు తీరిపోతాయి. అంటే వాళ్ళ కొడుకులు పెళ్ళిళ్ళు, కోడళ్ళు రావడం, కూతుళ్ళు పెళ్ళిళ్ళు జరగడం, అల్లుళ్ళు రావడం, మనవాళ్ళు, ఇట్లాంటివంతా కూడా సరిపోతుంటాయి. ఎవరికి వాళ్ళు అందరూ ఎవరి కాపురాలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒంటరిగా ఉండేది ఎవరు? భార్య భర్త, వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరికి మన తెలుగు సంప్రదాయం అనేటువంటిది ఎంత పద్ధతిగా ఉంటుందంటే నాన్న, హిందూ సంప్రదాయం అనేటువంటిది 60 సంవత్సరాలకు చేసేటువంటి షష్ఠి పూర్తి ఏదైతే ఉందో, ఉగ్రరథ శాంతి అనేటువంటిది, ఈ ఉగ్రరథ శాంతి పిల్లలు మాత్రమే చేయాలి, ఎవరికి వాళ్ళు చేసుకోకూడదని చెప్పి ఒక లింక్ పెట్టింది పూర్వకాలంలో. ఆటోమేటిక్గా పిల్లలే చేయాలంటే వీళ్ళందరూ ఒక చోట కూడుకుంటారా లేదా? బంధువులు అందరూ వస్తున్నారా రా? ఒంటరిగా గడుపుతున్నటువంటి జీవితంలోకి మరలా వీళ్ళందరూ వస్తే వీళ్ళకి సంతోషం పెరుగుతుందా లేదా? సంతోషమే సగం బలం. ఆయుష్ పెరుగుతుంది కదా. అర్ధాయుష్యులో ఈ ఉగ్రరథం అనేటువంటి ఒక రథాన్ని ఎక్కువస్తాట మృత్యు వీళ్ళని తీసుకెళ్ళడానికి, కబళించడానికి. ఆయన్ని శాంతింపజేయడమే షష్ఠిపూర్తి పరమార్థం. ఈ షష్ఠిపూర్తిలో కూడా నాన్న ఇప్పుడేదో ఒక రోజు ఇట్లా చేసుకుంటున్నారు కానీ అసలు విధానం ప్రకారం 3 రోజులు చేయాల్సింది. షష్ఠిపూర్తి కూడా 3 రోజులు. విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచన, నదీ స్నానం, మృత్తికా స్నానం, మంగళా స్నానం, మరలా విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచన, దీక్షాధారణ, అంకురార్పణ, మంటపారాధన, దేవతల్ని ఆవాహన చేయడానికి మొత్తం కలిపి ఒక రోజు పడుతుంది. ఓకే గురుగారు. ఎంతమంది దేవతలు ఉంటారు? 365 మంది దేవతల ఆవాహన ఉంటుంది. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవుడు లాగా. సంవత్సరంలో మనకి 365 రోజులు.
మరి వీళ్ళందరూ ఎవరు? 60 సంవత్సరాలు, 27 నక్షత్రాలు, 7 వారాలు, 2 ఆయనాలు, 2 పక్షాలు, 12 మాసాలు, నవగ్రహాలు 9. వాటికి మరలా అధిదేవత ప్రతిదేవతలని ఇద్దరిద్దరు ఉంటారు, అవి మొత్తం 27. అలాగే 7 వారాలు, 6 ఋతువులు, ఇవి మొత్తం కలుపుకుంటే 365 ఉంటాయి నాన్న. అంటే వీళ్ళందరి సమక్షంలో మృత్యువుని శాంతింపచేస్తే మృత్యు శాంతింపబడతాడు అని చెప్పేది శాస్త్రం. 3 రోజులు కూడా ఇవి ఆవాహన చేయటం, నవగ్రహాల జపాలు, సూర్య నమస్కారాలు, రుద్రాభిషేకాలు, సత్యనారాయణ స్వామివారి వ్రతాలు, లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ 2వ రోజు జరిగిపోతాయి. 3వ రోజు 365 మందిని ఎంతమందిని అయితే మనం ఆవాహన చేశామో వీళ్ళందరికీ హోమం ఉంటుంది, రుద్రహోమం ఉంటుంది, మృత్యుంజయ హోమం ఉంటుంది, అలాగే ఆయుష్య సూక్త హోమం ఉంటుంది, ఆయుష్య హోమం అంటాం. దీంతో పాటుగా 3 ప్రధాన కలశాలు ఆవాహనం చేస్తాం. 365 ఉంటాయి కదా, ఈ 365 కూడా నువ్వు రాగి చెంబులు కానీ ఇత్తడి చెంబులు కానీ పెడతాం, లేదు శక్తి లేకపోతే కనీసం మట్టితో తయారు చేసినటువంటి ముంతలు ఉంటాయి చూడండి, వాటితో తయారు చేసి పెడతాం. వీటిల్లో ప్రతి దాంట్లో కూడా వెండితో తయారు చేసినటువంటి గౌరీ శంకరుల ప్రతిమ దాంట్లో ఉంటుంది, 365 కలశాల్లో ఉంటుంది. సో కలశాలు కూడా 365 పెట్టాలి, 365 కలశాలు. ఓకే. అలా శక్తి లేనటువంటి వాళ్ళు 108 కలశాలు పెడుతున్నారు. మిగిలినవన్నీ కూడాను ఖర్జూర పండు, ఒక్క పలుకు, పసుపు కొమ్మ మనం వ్రతానికి ఎట్లా పెడుతూ ఉంటాం వాటితో ఆవాహన చేస్తూ ఉంటారు. దీంట్లో కూడా మరలా మనం మండపారాధన పెడతాం కదా, ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది నాన్న. 365 కలశాలు పెట్టాలంటే ఎంత పెద్దది ఉండాలి కదా. ఇంత కలశాలు పెట్టడానికి కూడా ఫస్ట్ వస్త్రం వేస్తారు, దాని మీద మినుములు పోస్తారు, మరలా దాని మీద వస్త్రాలు వేస్తారు, దాని మీద ఒడ్లు పోస్తారు, దాని మీద మరలా వస్త్రాలు వేస్తారు, మరలా ఈ సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ వేస్తారు, మరలా ఇంకో వస్త్రం వేసి దాని మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ కలశాలన్నీ ఆవాహనం చేస్తారు. ఇంత తంతు ఉంది, లాంగ్ ప్రాసెస్ ఉంది చాలా నాన్న. మరి వీళ్ళకి 60 ఏళ్లలో 3 రోజుల క్రతువు నిర్వహించాలి అంటే అంత ఓపిక, అంత స్టామినా వాళ్ళకి ఉంటదంటారా నాన్న? ఇప్పటికి 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే గ్యారంటీ స్టామినాతో ఉన్నట్టే లెక్క. అంటే దట్టు ఈ సినారియోలో అల్పాయుష్ అనేది ఎక్కువైపోయింది. సో ఈ ఉగ్రహద శాంతి అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఈ కలశాల్లో ఉన్నటువంటి నీళ్ళందరూ వచ్చి చక్కగా మంత్రాలతో అవమృత స్నానం అని చెప్పి చేయిస్తాం. వాళ్ళకి శతశ్చిద్రఘటం అని ఒకటి ఉంటుంది నాన్న, ఇత్తడి పాత్రకి 100 చిల్లులు పెట్టేసి ఉంటాయి. దాంట్లోంచి ఈ మంత్రాలు 3 రోజులు మృత్యుంజయుడిని ఆవాహనం చేసి, ఈ జల్లెల్లో కూడా ఏం చేస్తాము అంటే నల్లటి కంబలి, ఉప్పు, నల్ల నువ్వులు, ఇనుము ఇవన్నీ ఆవాహనం చేస్తాం. మృత్యుంజయుడు ఇదంతా కూడా మృత్యుంజయుడిని ఆవాహనం చేసి, ఆవాహనం చేసినటువంటి పాత్ర ద్వారా కలశాల్లో ఉండేటువంటి నీళ్లు పోస్తుంటే వీళ్ళకి మృత్యుంజయ దోషం అంటే అపమృత్యు దోషం పోయి మృత్యుంజయులు అవుతారు వీళ్ళు. ఇది సైంటిఫిక్గా ఇందాక మనం చెప్పుకున్నది, పిల్లలందరూ ఒక చోట కూరుకుంటారు, సంతోషంగా ఉంటారు అని. కానీ శాస్త్ర ప్రకారం తీసుకుంటే ఎవరైతే షష్ఠి పూర్తి చేసుకుంటారో వాళ్ళకి 10 ఏళ్ల ఆయుష్ పెరుగుతుందని చెప్తారు. అంటే 120 ప్లస్ ఇంకో 10 పెరుగుతుంది అంటారా? 60 ఏళ్ళకి 10 ఏళ్ళు పెరుగుతుంది, 60కి 10 పెరుగుతుంది. 60లో షష్ఠి పూర్తి చేస్తున్నాం, 60కి 10 ఏళ్ళు పెరుగుతుంది, అక్కడ 70 ఏళ్ళు బ్రతుకుతారు. 70 ఏళ్లలో మరలా ఇంకో పండుగ వస్తుంది నాన్న, భీమరథ శాంతి అంటారు దాన్ని. మరలా ఇందాక ఉగ్రరథం, ఇది భీమరథ శాంతి. భీమరథం అనేటువంటి రథాన్ని ఎక్కొస్తాడు కాబట్టి మృత్యువు, ఆయన మరలా ఇదే ప్రాసెస్లో షష్ఠి పూర్తిగానే 3 రోజులు ప్రాసెస్ ఉంటుంది. ఇది చేస్తే 14 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు. మళ్ళీ సేమ్ క్రతువు నిర్వహిస్తే అప్పటికి ఎన్ని ఏళ్ళు వస్తాయి? 84 ఏళ్ళు వస్తాయి. 84 ఏళ్ళకి లెక్క పెట్టుకోండి, మన జీవితంలో 1000 పౌర్ణాలు 1000 అమావాస్యలు వెళ్ళిపోతాయి. 84 ఏళ్ళు, 84 × 12 1000. దాన్ని సహస్ర చంద్ర దర్శనం అంటారు. 84 ఏళ్ళకి చేసేటువంటి ఉత్సవాన్ని సహస్ర చంద్ర దర్శనం అంటారు. అంటే 1000 సార్లు పౌర్ణమి చూసాం మనం, 1000 సార్లు అమావాస్యలు చూసాం మనం కదా. ఇది 3 రోజుల ప్రాసెస్, ఇదే క్రతువు చేస్తే ఇక్కడ 36 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు. 84 + 36 120 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆయుష్. సో